కార్ఖాన గోల, ఒకటే గోల, ఒకటే శబ్దం, ఒకటే శబ్దం. తలకాయ నిప్పుట్టిపోతుంది అసలు. బయట కూర్చోలాగా లోనకు వచ్చి కూర్చున్నాను, అయినా కూడా శబ్దం ఆగట్లేదు. ఉదయం 6ంటికి మొదలుపెట్టారు, సాయంకాలం 6:30 అయితే అయిపోయేదానికి. మరి ఎంత భారతంగా ఉంటుందంటే ట్యాబ్లెట్లు వేసుకున్నా కూడా పని చేయట్లా. ముందు ఏ ట్యాబ్లెట్ కూడా పని చేయట్లా. ఇది మరి ఈ ఊళ్ళో ఎవరు పట్టించుకోవట్లేదు. ఇది ఊరిని వల్ల కాడి చేస్తారని నాకు అర్థం కావట్లేదు. అసలు పట్టించుకునే వాళ్ళు నాదులు లేరు, ఇక్కడ పట్టించుకున్న నాదులు లేరు, అడిగేవాళ్ళు లేరు. ముందు వాళ్ళని అడిగేవాళ్ళు లేరు. అదేంటే వాళ్ళు ఏమంటారంటే మేము లైసెన్స్ ఉంది, మాకు లైసెన్స్ తీసుకున్నాం, మాకు పర్మిషన్ ఇచ్చారు, మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చారంట పర్మిషను, వాళ్ళకి లైసెన్స్ ఉందంట. వాళ్ళని ఏం మాట్లాడతాక లేదు, ఇంకా అడుగుతాక లేదు. ఇది కార్ఖాను, ఒకటే తలకాయ నొప్పి, సౌండు, మరి ఆ రేకులు శబ్దం, విపరీతమైన బాధ. కొట్టాడు కూర్చోలేకపోతున్నాం, అసలు కూర్చోలేకపోతాము. ఎవరైనా కేకేస్తే వినపడలేదు. ఈ కొట్టు కాడికి వచ్చి ఏదో కొనలేకపోతున్నారు, ఉండలేకపోతున్నారు. కొట్టు దగ్గర కనీసం ఒక నిమిషం నుంచోలేకపోతున్నారు వచ్చిన వాళ్ళు. ఈ కొట్టు కాడకు కూడా రావట్లా, అటు వెళ్ళిపోతున్నారు. ముందు మేము కొట్టులో సరుకులు మరి 20,000 రూపాయలు 10,000 రూపాయలు సరుకు తెచ్చి పెట్టుకుంటున్నాడు మేము. మరి సరుకు అమ్మడిపోతే మాకేంటి? మేము ఎంత నష్టపోతున్నాం? మరి బతుకుతారు అంటారు, అందరూ బతకాలి కాదంటలేదు, అందరూ బతకాలి. అది ఊళ్ళో పెట్టకూడదే, ఊరిని వల్లకాడు చేస్తున్నారు వీళ్ళు. ఊరిలో పెట్టి చేస్తున్నారు కదా, ఊరు బయట పెట్టుకోలేరు, ఊరు బయట పెట్టుకుని చేసుకోవాలి కదా ఈ పని. ఇప్పుడు 1 గంట 2 గంటలు అంటే ఎవరన్నా వింటారు శబ్దం. ఉదయం 6ంటి నుంచి సాయంకాలం 6:30 దాకా, 6:30 దాకా మరి ఇంటంటే ఈ శబ్దం ఏంటంటే ఎలా ఉంటుంది మనిషికి? అసలు ఎలా ఉంటుంది? ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. మాకు చెప్పి ఇసుకుపడుతుంది, ఎవరికి చెప్పినా ఎవరు పట్టించుకోవట్లేదు, వింటలేదు, వదిలేశారు అంతే. ఏం చేస్తాం? ఏం చేయలేకపోతున్నాం. మేము గట్టిగా మాట్లాడలేకపోతున్నాం. ఆ మాట్లాడితే మా మీద గొడవలకు వస్తున్నారు, మేము మాట్లాడితే గట్టిగా గొడవకు వస్తున్నారు. వీళ్ళంతా ముస్లిమ్స్ అయ్యి వాళ్ళోళ్ళే కాబట్టి వాళ్ళకి సపోర్ట్ మాట్లాడుతున్నారు. వాళ్ళు కాక మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారంట వాళ్ళకి లైసెన్స్ ఉందంట. మరి పర్మిషన్ ఎట్లా ఇచ్చారో తెలియట్లేదు. వాళ్ళు కూడా మున్సిపాలిటీ వాళ్ళు ఎట్లా ఇచ్చారో అర్థం కావట్లా. మున్సిపాలిటీ వాళ్ళు కూడా దానికి పర్మిషన్ ఎట్లా ఇచ్చారో అర్థం కావట్లేదు మాకు. ఇది ఊళ్ళో ఉంది కదా, వాళ్ళకైనా తెలీదా? పెద్ద చదువులు చదివారు కదా వాళ్ళకి తెలీదా? ఇది ఊళ్ళో ఉంది, ఊరు బడి చేసుకోవాలి, వాళ్ళే చెప్పాలిగా. ఎట్ట పర్మిషన్ ఇస్తారు వాళ్ళకి లైసెన్స్ అంటున్నారు. రకం చూడండి, ఏనండి బాధ. ఉదయం 6ంటి నుంచి సాయంకాలం 6:30 దాకా ఇదే శబ్దం. కొద్ది సౌండ్ తగ్గింది, 4 చేస్తారు, 5 చేస్తారు, ఒకటే మోత. వాళ్ళు ఆ రకంగా మావిస్తూ ఉంటారు ఇంకంతే. ఈ తిన్నకొస్తే ఇద్దరు ఊరేగింపులు కానీ ఏదైనా పెళ్ళిళ్ళు బ్యాండ్ కానీ ఈడకి వచ్చేవారికి మసీద్ దగ్గర ఆపేయాలి. ఎవరిని కొట్టనేరు, ఊరుకోరు. ఇక్కడ బాంబులు కాసేవాళ్ళు కూడా కాలనరు ఇక్కడ ఈ మధ్యలో మసీద్ ఏరియాలో. మరి వాళ్ళు ఎలా ఒప్పుకుంటున్నారో అర్థం కావట్లేదు. మసీద్ వాళ్ళు ఈ సౌండ్కి ఎలా ఒప్పుకుంటున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. మరి అది తీసుకునేది వాళ్ళే, మసీద్ వాళ్ళే. మరి సౌండ్ వస్తుంటే వాళ్ళకి ఏమనిపించట్లేదా? మరి వీళ్ళు కొట్టుతున్నారు ఇక్కడ, ఎంత శబ్దం వస్తుందని చెప్పి మేము మసీద్ వాళ్ళని కూడా, కమిటీ వాళ్ళని కూడా అడిగాం. మేము కమిటీ వాళ్ళు అడిగితే మేమేమి చేయలేము, మాకు సంబంధం లేదు, నువ్వు ఎక్కడ రిపోర్ట్ ఇచ్చుకో, ఎవరి కాడన్నా కాగితాలు పెట్టుకోపో అన్నారు. ఈ మాట అన్నారు వాళ్ళు, కమిటీ వాళ్ళకి 4 సార్లు చెప్తే వాళ్ళు ఆ మాట అన్నారు. వాళ్ళు కూడా ఏం మాట్లాడట్లేదు. వాళ్ళు ఎప్పుడో వస్తారు అజా ఇచ్చినప్పుడు, ఆ అజా ఇచ్చినప్పుడు ఆపుతారు వాళ్ళు, అజా ఇచ్చి వెళ్ళిపోతారు వాళ్ళు, తర్వాత వామిస్తూ ఉంటారు వీళ్ళు అంతే. ఆ శబ్దం, ఆ గోల అసలు వెళ్ళకపోతున్నాం. డైలీ తలకాయ నొప్పి పుట్టిపోతుంది వీళ్ళ వల్ల. ఆ తలనొప్పి మందులు పని చేయట్లేదు, ఏం పని చేయట్లేదు. అసలు ఎవరన్నా కేకేస్తే తినపట్ల మాకు. కొట్టుకాడ ఎవరు వచ్చి ఒక నిమిషం నిలబడలేకపోతున్నారు కొట్టు దగ్గర. మేము ఇంత సరుకు పెట్టుకొని కొట్లు తీసుకున్నాం. మరి కొట్టు అద్దెలకి ఆగట్లేదు. కొట్టు అద్దెలు నెలొచ్చారు కరెక్ట్గా కట్టాలి మేము. మరి అద్దెకి కూడా ఆగట్లేదు వాళ్ళు. మరి అద్దె కట్టుకోవాలి. మాకు ఇక్కడ అమ్ముడిపోతే కదా మేము అద్దెలు కడతాకి. ఇక్కడ మాకు రాబడి లేనిది మేము ఎట్ట అద్దె కట్టాలి? ఇక్కడ ఈ సౌండ్కి, శబ్దానికి ఎవరూ రావట్లే కొట్లు కాడికి. వచ్చినా కూడా నిలబడలేకపోతున్నారు, వెళ్ళిపోతున్నారు.
మాకు ఇక్కడ అమ్ముడు పాపోతే సరుకులు మేము ఎట్లా కట్టాలి అద్దె? మేమేం తినాలి? ఈ కొట్టు నమ్మకం కొట్టు మేము పెట్టే మేము సరుకు తెచ్చుకొని పెట్టుకుంటున్నాం. అది పెట్టుబడి పెట్టి అప్పో సప్పో చేసుకొని పెట్టుబడి పెట్టాం, పెడుతున్నాం, సరుకు పెడుతున్నాం. మరి ఆ సరుకు మరి ఇక్కడ అమ్ముడు పోతే మేము ఏం చేయాలి? అద్దె కాకట్లా, కరెంటు బిల్లు ఆగదు, అద్దె ఆగదు, కరెంటు కట్టపోతే కరెంటు పీకేస్తున్నారు. చూడండి, గుంటూరు జిల్లా తాడేపల్లి బోసమ్మ సెంటర్ మసీద్ దగ్గర